ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి రోటి పచ్చడి చూపిస్తున్నానండి. ఇది చాలా ఫేమస్, చాలా రెగ్యులర్గా చేసుకునే పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఇంగ్రీడియంట్స్ చూడండి: టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, తెల్లబాయలు. కొంచెం పచ్చిమిర్చి మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నామండి. టమోటాలు ఒక 3 టమోటాలు. గ్రౌండ్ నట్స్ బాగా వేయించాలండి. వేయించినాక పొట్టు కూడా తీసుకుంటారు కొంతమంది. మేమైతే ఒక్కోసారి పొట్టు తీయకుండానే వేస్తాము, అదే టేస్ట్గా ఉంటుందని చెప్పి. టమోటాలు చూడండి, గ్రౌండ్ నట్టు, పచ్చిమిర్చి, చింతపండు, తెల్లబాయ, కొత్తిమీర మెయిన్ ఇవండి ఇంగ్రీడియంట్స్. వీటితోటి చక్కగా రోటి పచ్చడి చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్లో ఈ పచ్చిమిర్చిని ముక్కలు చేసి వేయించేసుకోవాలా. కొంచెం బాగా వేగిన వెంటనే అదే పచ్చిమిర్చిలోనే టమోటాలు వేసేసుకోవాలండి. టమోటాలు వేసుకొని చింతపండు కూడా పెట్టేసేసుకోవాలా. తెల్లబాయలు వేయాలా, కొత్తిమీర వేసేయాలండి. వేసేసి కొంచెం మూత పెట్టి అలా మగ్గనివ్వాలి, కొంచెము ఉడకాల. జీలకర్ర కూడా వేయాలండి, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసి మగ్గనివ్వాల. చక్కగా మగ్గనితే చక్కగా మెత్తగా అవుతాయి. అప్పుడు పచ్చడి మనము చేసుకోవచ్చండి. ఫస్ట్ రోట్లో మనం శనక్కాయలు వేగిన తర్వాత పొట్టు కూడా తీసామండి. కొన్నిటికి పొట్టు పోదు, వదిలేసేయండి, ఏం కాదు. ఆ శనక్కాయలు రోట్లో ఫస్ట్ మెత్తగా నూరుకోవాలండి. మిక్సీలో వేయకూడదు, జిగట వస్తుంది. రోట్లో నూరుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి. శనక్కాయ విత్తనాలు మెత్తగా అయిన వెంటనే పచ్చిమిర్చి వేయాలా. పచ్చిమిర్చి చక్కగా మెత్తగా నూరుకోవాలా. ఆ శనక్కాయలతో పాటు పచ్చిమిర్చి కూడా మెత్తగా నూరిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేయాలండి. ఈ పచ్చడి ఎక్కువగా రాయలసీమ సైడ్ చేస్తారండి. ఇది శనక్కాయల పచ్చడి అంటారు. అసలు ఈ ఒక్క పచ్చడి ఉండి, నెయ్యి ఉండి, వేడివేడి అన్నం ఉంటే చాలండి, ఏమీ అవసరం లేదు. అసలు అంత టేస్టీగా ఉంటుంది. మంచి హెల్తీ కూడా అండి. గ్రౌండ్ నట్స్ మనం ఉపయోగించడం అనేది మిక్సీలో వేస్తే టేస్ట్ రాదండి. చూడండి, అన్నీ వేసేసి టమోటాలో ఉండే ఆ నీరే చట్నీకి సరిపోతుంది. మనం వేరుగా నీళ్లు వేయకూడదండి చట్నీలో. లాస్ట్లో ఒక ఉల్లిగడ్డ పెద్దది చిన్న ముక్కలు కట్ చేసేసి అవి మెత్తగా నూరకూడదు, ఉరిగా కచ్చాపచ్చాగా చట్నీలో అలా కలిపేసుకోవాలండి. ఉప్పు సరిపోయినంత చూసి వేసుకోవాలా. గార్లిక్ కూడా చట్నీలో వేసేసి దంచేసారండి. కాబట్టి ఈ రకంగా చట్నీ అన్నీ వేసి దంచినాక దీనికి తాలింపు కూడా అవసరం లేదండి. ఉప్పు ఒకటి టేస్ట్ చూసుకుంటే చట్నీ రెడీ అండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, పొంగల్లోకి బాగుంటుంది, దోశల్లోకి కూడా బాగుంటుందండి, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. ఆల్ ఇన్ వన్ అండి ఈ చట్నీ, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చట్నీ రెడీ.